అనగనగా విష్ణువరం అనే గ్రామంలో జయవర్మ అనే గ్రామాధికారి ఉండేవాడు. అతను ఏ విధంగానైనా ప్రజల్లో తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలంటే ఏం చెయ్యాలా అని తన ఆప్తుడైన గిరివర్మను సలహా అడగగా, అవసరానికి ఎవరైనా వస్తే లేదనకుండా దానం చేసేవాణ్ణి ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అయితే దానం చేసిన తర్వాత వాళ్ళు మనల్ని అంత గుర్తుపెట్టుకుంటారంటావా? అవును, తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి కర్ణుడు, బలిచక్రవర్తుల కథలు నీకు తెలియంది కాదు కదా జయవర్మ. యుగాలు మారినా వీళ్ల గురించి తెలియని వాళ్ళు ఉండరు. దీనికి కారణం వారి దానగుణమే. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. మనకు బోల్డంత ఆస్తిపాస్తులున్నాయి. నాకు అంత పేరు వస్తుంది అంటే నేను ఈ రోజు నుండే దానం చేయడం మొదలు పెడతాను. అలా గిరివర్మ అక్కడ్నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఇదంతా బాగానే ఉంది గాని దానం చేయడం మొదలు పెడితే అందరూ వచ్చి నన్నే అడుగుతారు. అలా ఇస్తూ పోతే చివరికి నేను ఎవరినైనా దానం అడుక్కునే పరిస్థితికి వస్తే, అమ్మో, అలా అయితే కష్టం. తక్కువ దానం చేయాలి, ఎక్కువ పేరు గడించాలి. అయితే ఓ పనిచేస్తాను, రోజుకు 50 వరహాలు మించి ఎవరికీ సాయం చేయకుండా ఉంటే చాలు. అలా చిన్న చిన్న దానాలు చేస్తూ ఉండగా కొన్ని రోజులకు ఆ నోట ఈ నోట జయవర్మ దానం చేసే విషయం గ్రామంలో అందరికీ తెలుస్తుంది. అలా ఉండగా ఓ రోజు, అయ్యా జయవర్మ గారు, పోయిన ఏడాది పంటలు ఎవరికీ సరిగ్గా పండలేదండి. ఆ విషయం మీకు తెలిసిందే కదయ్యా. పైగా నా ఆరోగ్యం కూడా బాగలేదు. ఈ ఏడాది పంటలేసే సమయం వచ్చింది. కొంత మీరేమైనా సహాయం చేస్తారని వచ్చానయ్యా. అవునవును, పోయినసారి వర్షాలు సరిగ్గా కురవక పంటలు సరిగ్గా పండలేదు. సరే సరే, నీకు ఎంత కావాల్సిందేంటి? నాకు 50 వరహాలు కావాల్సుంటుందయ్యా. ధర్మప్రభువులు, మీరే నాకు సాయం చెయ్యాలి. సరే, నాకు ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదు కాని 50 వరహాలు నీ ఒక్కడికే ఇచ్చేస్తే మళ్లీ ఈ రోజు సహాయం కోసం ఎవరైనా వస్తే వారికి నేను ఏం సమాధానం చెప్పను. కాబట్టి ఒక 25 వరహాలు తీసుకెళ్ళు. మిగిలినవి ఏవైనా ఉంటే తర్వాత చూద్దాంలే. అలాగేనయ్యా, ఇక నేను ఉంటానయ్యా. ఊరికే అలా 25 వరహాలు తీసుకువెళ్ళటం కాదు, నేను నీకు సహాయం చేసిన విషయం నలుగురికి చెప్పాలి. లేకుంటే నేను దానం ఇచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా పోతుంది. అలా దానం చేసి మంచి పేరు సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు జయవర్మ. అలా ఓ రోజు జయవర్మ రాజధాని నుండి తిరిగి వస్తూ ఉంటాడు. మార్గమధ్యలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు. అతన్ని చూసి జయవర్మ బండాపి ఇలా అంటాడు, తమరెవరో గ్రామంలోకి వెళ్తున్నట్టున్నారు. రండి, నా బండిలో మిమ్మల్ని దిగబెడతాను. దాందే ఉందిలేండి, ఇంకొంత దూరం నడిస్తే ఊరికి చేరుకుంటాను. మీతో పాటు బండిలో కూర్చుంటే మీకు కొంచెం ఇరుగ్గా ఉంటుందేమో. ఆ మాత్రం సర్దుకోపోతే ఎలాగండి? మీరండి, పర్వాలేదు. అలా జయవర్మ అనంతుణ్ణి బండి ఎక్కించుకుని ఊర్లోకి వెళ్లడానికి సిద్ధమవుతుండగా వీరయ్య అక్కడికొస్తాడు. గ్రామాధికారి గారికి వందనాలయ్యా. అయ్యా, నా కుమార్తె వివాహ ముహూర్తం కుదిరిందయ్యా. మీరేమైనా కొంచెం ఆర్థికంగా సాయం చేస్తే మీ రుణం ఎప్పటికీ మర్చిపోనయ్యా. అదేవంత పని వీరయ్యా. ఒక శుభకార్యానికి నేను సహాయం చేయగలుగుతున్నానంటే అది నాకు కూడా చాలా సంతోషాన్నిస్తుంది. ఇదిగో ఈ 50 వరహాలు తీసుకో. చాలా సంతోషమయ్యా. మీరు చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలయ్యా. కృతజ్ఞతలు నాకు చెప్పడం కాదు, నేను నీకు సహాయం చేసిన విషయం ఊర్లో వాళ్ళకి తెలియజేయి. లేకపోతే ఇంత సహాయం చేసిన నాకు ఎటువంటి పేరు దక్కకుండా పోతుంది. మీరు దానకర్ణులయ్యా. మీ సాయం గురించి నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తానయ్యా. ఇలా అందరికీ చెప్పమనేది నా కోసం కాదు, నన్ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది దానం చేయడానికి ముందుకు వస్తారనేదే నా ఉద్దేశం. ఇక వెళ్ళిరా వీరయ్యా. అలా జయవర్మ అనంతుడితో కలిసి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా, తమరెవరండి? నేను ఇంతవరకు మా గ్రామంలో మిమ్మల్ని చూసిందే లేదు. ఎవరినైనా కలవడానికి మా గ్రామం వచ్చారా? లేదండి, నాకు ఎవరూ బంధువులేరిక్కడ. నేను ఒక సంచారకుణ్ణి. పాటల కచేరీ చేసుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉంటాను. అలా ఒక్కొక్క గ్రామంలో కొన్ని రోజులు బస చేసి వెళుతూ ఉంటాను. అందులో భాగంగానే మీ గ్రామానికి నిన్ననే వచ్చాను. గ్రామాధికారి అయిన మిమ్మల్ని నేనే వచ్చి కలుద్దాం అనుకునేంతలోనే మీతో ఇలా పరిచయం ఏర్పడింది. ఆహా, అయితే మీరు మా గ్రామానికి కొత్తగా వచ్చారన్నమాట. మీకు ఏవైనా సహాయం కావాలంటే ఎటువంటి మొహమాటం లేకుండా నన్ను అడగండి. అది ఆర్థిక సాయమైనా లేదా ఎటువంటి సాయమైనా పర్వాలేదు. నాకు చేత నేను సాయం చేస్తాను. నాకైతే ప్రస్తుతం ఎటువంటి సాయం అక్కర్లేదండి. అయినా మీ దానగుణం గురించి నేను కళ్ళారా చూశాను. పైగా మీ గ్రామస్తుల పలువురి నోట కూడా విన్నాను. వాళ్ళంతేనండి, నన్నెప్పుడు పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకు ఏ సాయం కావాలన్నా నేనే కదా ఈ ఊర్లో వాళ్ళని ఆదుకునేది. అందుకే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు.
అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుండగా దారిలో వారికి ఒక బిచ్చగాడు ఎదురవుతాడు. అయ్యా, 4 రోజుల నుండి నేను నా భార్య పిల్లలు పస్తులుంటున్నావయ్యా. మీరే నా కుటుంబం ఆకలి బాధలు తీర్చగల ధర్మాత్ములయ్యా. నాకేదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. సరే సరే సరే, నేను ఇప్పుడే 50 వరహాలు మన ఊరి వీరయ్య కుమార్తె వివాహం అంటే ఇచ్చాను. ఇక నా దగ్గర రొక్కమేమీ లేదు. రేపు కనపడు, ఏమైనా చూద్దాం. ఇక వెళ్ళిరా. ఒక్క క్షణం ఆగండయ్యా. ఇదిగో ఈ 10 వరహాలతో మీ కుటుంబానికి కావలసిన సరుకులు తీసుకుని వెళ్ళు. వాళ్ళని ఆకలితో ఉంచొద్దు. వెంటనే వెళ్ళు. మీరు ధర్మ పెబుల్లా ఉన్నారు. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా. నువ్వు చూడబోతే బాగానే ఉన్నావు కదా. ఇలా అందరి దగ్గర అడుక్కోపోతే వెళ్ళి ఏదైనా వ్యవసాయ పని కూలీగా వెళ్ళినా ఎంతో కొంత దక్కుతుంది. నీ కుటుంబ సభ్యులు కూడా పస్తులుండాల్సిన అవసరం ఉండదు కదయ్యా. నాకెవరు పనిస్తారయ్యా? ఎవరు? ఎందుకివ్వరు? రేపు నా దగ్గరికి రా. నేను ఏదో ఒక పని చూపిస్తాను. ఇలా ఇంకెప్పుడు అడుక్కోవద్దు. అలా బిచ్చగాడు వెళ్ళిపోయిన తర్వాత జయవర్మ అనంతుడితో ఇలా అంటాడు. వీళ్ళింతేనండి, ఎన్నిసార్లు చెప్పినా మారరు. నా దగ్గరకు పని కావాలని వస్తే నేను కాదంటానే చెప్పండి. పని కోసం రారు కాని డబ్బు కావలసి వచ్చినప్పుడు మాత్రం నేను గుర్తుకొస్తాను. మీరు అవసరమైన చోట మాత్రమే దానం చెయ్యాలి. లేకపోతే వాళ్ళు సోమరులుగా తయారవుతారండి. అది నిజమే. నా దగ్గర చెప్పలేనన్నిసార్లు తీసుకున్నాడు. ఈరోజు మీరు ఒక్కసారి దానం చేయగానే ఇన్నాళ్ల నుంచి దానమిచ్చిన నన్ను గాలికి వదిలేసి మిమ్మల్ని ధర్మప్రభువులు, ధర్మాత్ముడు అని పొగుడుతున్నారు. వీళ్ళంతేనండి. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. అలా బండి కొంత దూరం ప్రయాణించిన తర్వాత అనంతుడి ఇంటికి చేరుకుంటారు. అయ్యాయ్యా, ఇక్కడ బండాపించండి. ఈ ఊర్లో నా బస ఇక్కడే. ఇక్కడ వరకు నన్ను బండి మీద దింపినందుకు మీకు కృతజ్ఞతలు. మీరుంటుంది ఇక్కడ. ఇక్కడికి కోసు దూరంలోనే మా ఇల్లు. మీరు రేపు మా ఇంటికి రండి. నేను రేపట్నుంచి 3 రోజులు ఊళ్ళో ఉండటం లేదండి. బయట కొన్ని గ్రామాల్లో నా కచేరీ ఒప్పుకున్నాను. మళ్లీ నేను తిరిగి రావటానికి 4 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఓసారి మనం కలుద్దాంలేండి. అలా 2 రోజుల తర్వాత బిచ్చగాడు జయవర్మ పొలం దగ్గరికి వస్తాడు. యారా, ఇక్కడికొచ్చేవిట్రా? వ్యవసాయం చేయడానికి వచ్చావా ఏటి? అవును బాబా, ఈ రోజు నుండి అయ్యగారి వ్యవసాయ కూలికి పనిచేద్దు గాని ఇక్కడికి రమ్మన్నారు. అందుకే వచ్చాను. అయితే బెచ్చమెత్తుకోవడం మానేసావా ఏటి? పోన్లే, మంచి పని చేసావు. బెచ్చమెత్తుకునే కన్నా కూలి పని చేసి కుటుంబాన్ని పోషించడం మంచిదే కదరా. అయినా మా అయ్యగారిది ఎంత మంచి మనసురా. బెచ్చమెత్తుకుని నిన్ను వ్యవసాయ కూలీగా మార్చాడు. నిజంగా జయవర్మ గారు దేవుడ్రా. నాకిక్కడ పని దొరికింది మీ అయ్యగారి వాళ్ళ కాదు. ఓ మహానుభావుడు అనంతయ్య గారని ఆయన వాళ్ళ దక్కింది ఇక్కడ కూలి పని. ఆయన మన అయ్యగారికి చెప్పకపోతే నాకు ఈ పని దొరికేది కాదు. పైగా మా కుటుంబ పోషణకి 10 వారాలు దానం కూడా ఇచ్చారు. ఆయన ధర్మాత్ముడురా. ఆ బిచ్చగాడు అనంతుణ్ణి పొగటం కొంత దూరం నుంచి జయవర్మ గమనిస్తూ ఉంటాడు. ఏమిటేమిటి? పని నేను ఇస్తే పొగిడేది ఆ అనంతయ్యనా? ఇంతకీ ఎవడీ అనంతయ్య? నన్నే మరిచిపోయేలా చేస్తున్నాడు. పోనీలే, ఎవడైతే నాకేంటి. 2 రోజులు ఉండిపోయేవాడి గురించి అంత ఆలోచించడం అనవసరం. అలా 2 రోజులు పోయిన తరువాత అదే రాజ్యంలో వరదలొచ్చి 10 గ్రామాలు పైగా నీట మునిగిపోతాయి. పూర్తిగా పంట నష్టం మరియు నివాసాలు కూడా కోల్పోతారు. వారికి సహాయార్థంగా రాజ్యం మొత్తంలో దాతల నుండి విరాళాలు సేకరిస్తూ ఉంటారు. అలా విష్ణుపురం గ్రామ ప్రజలు కూడా కొంత విరాళాలు సేకరిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మన గ్రామ ప్రజల నుంచి సేకరించిన విరాళాల మొత్తంగా 300 వరహాలు సేకరించడం అయింది. ఇకపోతే నా వంతుగా నేను 50 వరహాలు ఇస్తున్నాను. అంటే మొత్తం కలిపి 350 వరహాలు మన రాజధానికి పంపించబోతున్నామన్నమాట. ఇదిలా జరుగుతూ ఉండగా అక్కడికి అనంతుడు వస్తాడు. ఒక్క క్షణం ఆగండి. మీరు పంపే 350 వరహాలతో పాటు ఈ 150 వరహాలు జోడించి మొత్తంగా 500 వరహాలు విరాళంగా రాజధానికి పంపుదామండి. ఇదిగోండి గ్రామాధికారి గారు, నా 150 వరహాలు. అయితే మన గ్రామం తరపున 500 వరహాలు పంపుతున్నామన్నమాట. వేరే ఏ గ్రామమూ ఇంత మొత్తంలో విరాళాలు సేకరించి రాజధానికి పంపి ఉండరు. దీని ద్వారా మన గ్రామానికి కూడా మంచి పేరొస్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ గ్రామస్తులలో కొందరు ఇలా అనుకుంటూ ఉంటారు. చూసావా, మన జయవర్మ గారి కన్నా 3 రెట్లు ఎక్కువగా ఇచ్చాడు. పైగా మన గ్రామానికి కొత్తగా వచ్చిన వ్యక్తి కొంతకాలం ఇక్కడే ఉండి వెళ్ళిపోతాడట. ఇంత మొత్తంలో దానం చేయడం అంటే మాటలు కాదు. అవును, మన జయవర్మ 4 డబ్బులిస్తాడో లేదో, ఎంతమందికి ఆ డబ్బులు ఇచ్చిన విషయం తెలిసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. సాయం చేయడం కన్నా ముందు పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా గ్రామస్తులు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు జయవర్మ కూడా వింటాడు.
అయితే మీరు ఇదంతా 4 గ్రామాలు తిరిగి పాటలు పాడుతూ జనాలను మెప్పించి గ్రామస్తుల దగ్గర నుంచి బహుమతిగా పొందుతున్నారన్నమాట. అదేనా మీ ఆదాయం? అవునండి, అదే నా వృత్తి. దాన్నించి వచ్చే ఆదాయమే నా జీవనాధారం. మరి 150 వరహాలు విరాళంగా ఇచ్చారు. అంత మొత్తంలో బహుమతులొస్తాయి మీకు? అంత మొత్తంలో బహుమతులు రావండి. అవి నేను ఎప్పటినుంచో దాచుకున్న ధనం. నేను మళ్లీ 4 చోట్ల పాటలు పాడుతూ నెమ్మదిగా ఆ మొత్తాన్ని సంపాదించుకోగలను. కాని ఆ వరద బాధితులు సర్వం కోల్పోయారు. వాళ్ళకి ఈ విరాళాలు ఎంతో అవసరం. అందుకే నా దగ్గర ఉన్నదంతా విరాళంగా ఇచ్చేశాను. అయితే ఉన్నదంతా విరాళంగా ఇచ్చేస్తే మీరు తినటానికి ఉండటానికి ఎంతో కొంత కావాలిగా. ఇప్పుడు నా దగ్గర 2 వరహాలు మాత్రమే ఉన్నాయి. అవి నాకు 2 రోజులకి సరిపోతాయి. ఆ తర్వాత నేను ఎలాగో ఈ గ్రామంలోనే వీధి వీధిలో పాటలు పాడుకుంటూ ఎంతో కొంత సంపాదించగలను అనే నమ్మకం నాకుంది. అయితే రేపటి నుండి మీ కచేరీ మన గ్రామంలోనే వినొచ్చన్నమాట. అలా ఆ విరాళాలు రాజధానికి పంపిన తరువాత అక్కడ్నుండి జయవర్మ ఇంటికి నడుచుకుంటూ వెళుతూ మనసులో ఇలా అనుకుంటాడు. ఈ అనంతుడు తన కష్టం కన్నా పక్కవాడి కష్టానికి తొందరగా స్పందిస్తున్నాడు. తన దగ్గర ఉన్న మొత్తం సొమ్ముని విరాళంగా ఇచ్చేశాడు అంటే వీడు నిజంగా గొప్ప దాత. వీడు గనక ఇంకా కొన్ని రోజులు మన గ్రామంలోనే ఉంటే నన్ను జనాలు పూర్తిగా మర్చిపోతారు. ఇన్ని రోజుల నుంచి నేను చేసిందంతా జనాలు మర్చిపోయే అవకాశం కూడా ఉంది. ఎలాగైనా ఈ అనంతుణ్ణి ఈ గ్రామం నుంచి పంపించేయాలి. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. ఆ మరుసటి రోజు ఉదయం ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, రేపటి నుంచి ఎవరూ గ్రామ వీధుల్లో పాటలు పాడుతూ తిరగరాదని మన గ్రామాధికారి ఆదేశించడమైనదహో. అదేంటి, గ్రామాధికారి నిన్ననే కదా నాతో మాట్లాడినప్పుడు మీ పాటలు మన గ్రామంలో వినొచ్చన్నమాట అన్నారు. తెల్లారేసరికి ఎందుకులా చేసుంటారు? దీని వెనుక ఏదైనా సరైన కారణం లేకుంటే అతనెందుకులా చేస్తాడు? ఇక బతకడానికి వేరే పని ఏదైనా చూసుకోవాల్సిందే. అలా 2 రోజులు గడిచిన తరువాత తన దగ్గరున్న డబ్బంతా అయిపోతుంది. అనంతుడు పని వెతుక్కుంటూ కొంత దూరం నడుచుకుంటూ వెళతాడు. మార్గమధ్యలో ఒక కట్టెలు కొట్టే ముసలివాడు కనపడతాడు. అయ్యా, మీరు ఎండలో ఇంత బరువు మోసుకుని వెళ్తున్నారు కదా, నాకివ్వండి. ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పండి, నేను మోసుకునొస్తాను. మీరు ఈ వయసులో ఇంత బరువు మోయటం మంచిది కాదు. చూస్తుంటే నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు బాబు. ఈ కట్టెలు కొంచెం మన గ్రామాధికారి జయవర్మ గారి ఇంటి దగ్గరకు తీసుకువెళ్లవలసి ఉంది. నాకు కొంచెం సాయం చెయ్యి బాబు. నీ రుణం ఉంచుకోనులే, ఎంతో కొంత నీకిస్తాను. నువ్విచ్చే ధనం కోసమో మరి దేనికోసమో నీకు సాయం చేయటం లేదు. ఇంత బరువు నువ్వు ఒక్కడివి మోయడం మంచిది కాదు. అందుకే నీకు సాయం చేయాలనిపించి చేస్తున్నానంతే. అలా కట్టెలు మోసుకుంటూ ఇద్దరూ కలిసి గ్రామ పెద్ద దగ్గరకు వెళతారు. జయవర్మ అనంతుడు కట్టెలు మోసుకుని రావటం చూసి ఆశ్చర్యంతో, ఏమిటండి అనంతగారు, మీరు కట్టెలు మోసుకొస్తున్నారు? ఎందుకు మీకీ కష్టం? అతను తీసుకొచ్చేవాడు కదా. మీరు వీధులమ్మట పాటలు పాడకూడదని చాటింపు వేయించారు కదా. అది మన రాజ్యం మంచి కోసమే చేసుంటారని అనుకుని ఏదైనా పని దొరుకుతుందేమోనని బయలుదేరెళ్తుండగా ఈ తాత ఇంత బరువు మోసుకుని ఎదురయ్యాడు. అది చూడలేక నేనే ఈ తాతకు సాయం చేస్తానని చెప్పి ఇక్కడికి కట్టెలు మోసుకొచ్చాను. అంతేనండి. అయ్యా, నువ్వు నాకు చాలా సాయం చేసి పెట్టావు. దీనికి గాను నాకు 3 వరహాలు వస్తాయి. 2 వరహాలు నేనుంచుకుని 1 వరహా ఇస్తున్నాను. తీసుకో బాబూ. నేను నీ కష్టం చూసి సాయం చేశానంతే. ఈ వరహా కూడా నువ్వే ఉంచుకో తాత. నీకు దేనికైనా పనికొస్తుంది. అలా ఆ 3 వరహాలు తీసుకుని ఆ తాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అదేమిటి, నీ దగ్గర ఉన్న 2 వరహాలు ఖర్చయిపోయాయి కదా. నువ్వు ఆ 1 వరహా తీసుకుని ఉంటే నీకు 1 రోజుకు సరిపడా అన్నపానీయాలు దక్కేవు కదా. ఆ తాత ఈ వయసులో అతనికి ఎంత అవసరం ఉంటే ఇంత కష్టపడుతున్నాడు. అందుకే కట్టెలు మొత్తం అతనే కొట్టాడు. నేను కేవలం అక్కడి నుండి ఇక్కడికి చేరవేశానంతే. అందుకే న్యాయంగా అవి అతనికే దక్కాలి. అందుకే ఆ వరహా కూడా ఆ తాతకే ఇచ్చేశాను. నేను రేపు ఏదో ఒక పని వెతుక్కోకపోతానా అనే నమ్మకం నాకుందండి. నువ్వు ఎంతటి దయాళుడు అనంత. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది. నువ్వు చేసే సేవ, దానధర్మాల ముందు నేను చేసేది చాలా చిన్నదిగా అనిపిస్తోంది. నేను దానం చేసినా నాకు ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయో అని ఆలోచించేవాణ్ణి కాని నీలాగా నిస్వార్థంగా సేవ చేసే గుణం నాకు లేదు. ఇక నుండి నాకు పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదు. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడమే నా ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తాను. అలా అనంతుణ్ణి చూసి బుద్ధి తెచ్చుకున్న జయవర్మ ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.